దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం అనే అనుదిన వాక్య ధ్యాన ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక శుభాలు వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమం మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాలు. రండి మొదటిగా వాక్య భాగమును చదివి మనము ధ్యానములకు వెళదాం. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు వాక్య భాగం చూడవలసిందిగా అందరికి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయగు గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండాను. ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కనికరింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాని పిలువడని చెప్పగా, వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమే చేయగోరుచున్నావని వానిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం అంతా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము చూపు కోరుకొనుట, వాంటింగ్ టు సీ అనేటువంటి మాట, అనగా చూడాలని వాంఛించుట అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసు ప్రభువారు యెరికో పట్టణం గుండా వెళుతున్నప్పుడు బర్తిమి అనేటువంటి ఈ గుడ్డి భిక్షగాడు జనసమూహం మాటలకు భయపడకుండా ధైర్యంగా కేకలు వేశాడు. ఒకవేళ యేసు ప్రభువారు నా నుండి దాటిపోతే కనుక నేను మరలా ఈ అవకాశాన్ని పొందలేనేమో అనుకోని ప్రియులారా, ఎంతో ధైర్యంగా తను గట్టిగా ప్రభు వైపు కేకలు వేస్తున్నాడు. యేసు అతనిని పిలిచినప్పుడు అతడు తన ఏకైక అంగీని పారవేసి ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. యేసు అతన్ని స్వస్థపరిచాడు, అతనికి దృష్టిని మరలా ప్రసాదించాడు. మరియు ఈ బర్తిమ యేసును అనుసరించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగ సారాంశాన్ని గమనిస్తూ ఇందులో నుండి యేసు ఎవరో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ముఖ్యంగా 46వ వచనాన్ని ఆధారం చేసుకొని, యెరికో ఒక శాశ్వతమైనటువంటి శాపం మరియు విధ్వంసానికి ఒక చిహ్నం. అది యెహోషువ గ్రంథము 6:26లో చూస్తాం ప్రియులారా. అలాంటి విషయంలో యేసు ఈ పరిచర్యపై ఎలాంటి ప్రభావం చూపదని ఒక ఆధ్యాత్మిక అంధత్వము కలిగినటువంటి ఒక నగరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. ఆ నగరంలో నివసించేటువంటి బర్తిమయి అనేటువంటి ఒక పేద భిక్షగాడు తన స్వశక్తితో కూడా నిలబడలేకపోయాడు. యెరికో నగరాన్ని, ఈ బర్తిమయి శరీరమును యేసు మాత్రమే పైకి లేపగలడని ఎరిగినటువంటి వాడుగా, ఆ రోజు యేసు యొక్క హృదయాన్ని గుర్తించిన వ్యక్తిగా, జనసమూహం అంతా తన గురించి ఏమనుకున్నా పర్వాలేదని, యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించమని తాను వేసినటువంటి కేకల శబ్దము మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఈ రోజున మీ హృదయాలను గుర్తించకుండా మీరు దూరముగా వెళ్ళకండి. ఆయన వచ్చినప్పుడు బర్తిమయి స్పందించినట్లుగా ప్రియులారా, మనం కూడా స్పందించుట మనకెంతో ఆశీర్వాదం. ఈరోజు దేవుని వాక్యంలో ప్రియులారా, ముఖ్యంగా ఈ భాగంలో నుండి దేవుడు మనకు నేర్పేటువంటి పాఠముగా 46 నుండి 52 వచనాలను ఆధారం చేసుకొని, అంధుడైన బర్తిమయి యేసును చూడాలని కోరుకున్నాడు. అతని అభ్యర్థన ప్రభువారు తీర్చినట్టుగా చూస్తున్నాం. భౌతికంగా చూడగలిగిన శిష్యులు ఆ శక్తితో ఆత్మీయంగా వారు అందులైపోయారే తప్ప సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. యేసు శ్రమల మార్గాన్ని ఎన్నిసార్లు ప్రభు వారికి బోధించినా వారు అర్థం చేసుకోలేకపోయారు.
ఈ రోజున ప్రియులారా, భర్తిమై యేసు పలికిన ఆ మాటను విన్న వెంటనే అతడు తనకున్న ఏకైక ఆస్తిగా చూసేటువంటి అడుక్కునే ఆ వస్త్రం అక్కడ పారవేసి విసిరేసి యేసును ఆసక్తితో వెంబడించినట్లుగా ఈ లేఖనాల్లో గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి అతడు భౌతికంగా చూడలేకపోయినప్పటికీ యేసును చూడగలిగే ఒక ఆధ్యాత్మిక కన్నులు కలిగి ఉన్నాడు కనుక ఆ చూపును ఆశిస్తూ వచ్చాడు. ఈ చూపును కోరుకున్నాడు ప్రియులారా, పొందుకున్నాడు. ఈ రోజున మీ ఆధ్యాత్మిక కన్నులు లేక చెవులు దేవుని వైపు లేదా ఆయన వైపే మళ్లించబడ్డాయా, లేక ఆయన పేరట లోకంలో ఏదైనా పొందుకోవాలనే ఆశ చేత మనం ఆయనను అనుసరిస్తున్నామో? నేటి పాఠ్యభాగం ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. ఈ రోజున ఈ ప్రపంచాన్ని చూడగలిగే చూపు మనకున్నదేమో, కానీ ఆధ్యాత్మికమైనటువంటి యేసును చూడగలిగే ఆ చూపును పొందలేకపోతున్నామేమో. ఆ గుడ్డి భర్తమై నిజంగా యేసును చూడాలని ఆశ చేత తనకెంతో అవకాశం ఇచ్చేటువంటి అడుగు తిని లేక అడుక్కున్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని పడవేయటం ద్వారా నిజంగా ప్రభు తను కనికరిస్తున్నటువంటి గొప్ప ఆశని కలిగి వచ్చినట్లుగా గమనిస్తున్నాం ప్రియులారా. ఈ రోజున నిజంగా నీవు యేసును అనుసరించాలని ఆసక్తి కలిగి ఉన్నావా? నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసును నీవు అనుసరించట్లో ఏమిటి నీ ఆలోచన, నీ ఆంతర్యం? ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చి ప్రియులారా, ఆయన చూపు కొరకు మనము ఆశిస్తున్నామా? వాంటింగ్ టు సీ జీసస్, యేసును చూడాలన్నటువంటి ఆశ కాంక్ష మీకున్నదా? నిజముగా అదెంతో ఆశీర్వాదం. కనుక ఈ లోకపు చూపు కొరకు ఒకవేళ ఆనాటి గుడ్డి భర్తమై ఆశపడలేదేమో, కానీ యేసును చూస్తే ఆయన మాత్రమే బాగు చేయగలని నమ్మినటువంటి వ్యక్తి ప్రియులారా, అటు ఆధ్యాత్మిక దృష్టితో యేసును చూడగలిగాడు, భౌతికంగా చూపును పొంది లోకాన్ని చూడగలిగాడు. ఈ రోజున అనేకులు ఆధ్యాత్మికమైనటువంటి క్రీస్తును చూడలేకపోతున్నారు తప్ప ఆయన పేరట శరీర సంబంధ విషయాలు చూడాలని ఎంతో భక్తిని శ్రద్ధను చేస్తున్నారు ప్రియులారా. కనుక నువ్వెక్కడున్నావు? ఈరోజు ఈ ధ్యానం ద్వారా నువ్వు ప్రశ్నించుకుంటూ నేను ప్రశ్నించుకుంటూ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. రండి, ఆ ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు మనము చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, నేను నిన్ను మరింతగా తెలుసుకునేలా మరియు నీ శిలువ మార్గాన్ని అనుసరించలాగున నా ఆధ్యాత్మికమైన కన్నులు తెరవ చేయండి. భౌతికపరమైన విషయాల కొరకు ఆవేశంతో ఆశించి వెతికేదానికంటే తండ్రి, ఆధ్యాత్మిక విషయాల కొరకు ఎంతో ఆరాటంతో వెతకగలిగేటువంటి జ్ఞానము కృపాక్షేమము అనుగ్రహించమని ఇచ్చిన కృప కొరకు స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ప్రభువారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉండగా, ఇలా బలపరిచిన ప్రతి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేకుల విశ్వాసాన్ని బలపరచట్లు ప్రియులారా మనం కూడా ముందుందాం. ఈ క్యూటీ షేరింగ్ ఇతరులతో చేయడం ద్వారా మన అనుదిన జీవితాన్ని ఆధ్యాత్మికంగా కట్టుకుందాం. అనేకులను ప్రభు కొరకై సంపాదిద్దాం. ఆ విధంగా చేయుటకు ప్రభు తన మహాకృప చూపించాలని ఆశపడదాం. నిన్ను చూస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వు చూడగలిగితే నిజంగా నువ్వు ధన్యుడు. అలాంటి ఆ చూపు, అలాంటి కోరిక నీవు నేను కలిగి ఉండాలని నేటి పాఠ్యభాగం ద్వారా మరి ముఖ్యంగా ఈ భర్తమై జీవితంలో చూస్తున్నాం ప్రియులారా. కనుక యేసును చూసేటువంటి మనసు, ఆలోచన, ఆశ మనకుంటే మనం నిజంగా ధన్యురాలం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని మనసారా కోరుకుందాం. ఆ విధంగా చూడటకు దేవుడి కృప చూపించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. దైవాశిస్సులు అందరినీ ప్రభు ఆశీర్వదిస్తున్న సేవ కొరకు నిలబెట్టి వాడుకోరని గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.